గైస్ మనకి జర్నీలో అయితే ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుందో చూద్దాము. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మ్యాప్స్ లో కూడా చూసి వెళ్ళండి, లేదంటే గొయ్యిలో లోతులో పడిపోతారు. గైస్ మన కారు మనం ఫుల్ ట్యాంక్ అయితే పట్టించాము డీజిల్. చూద్దాం ఇంకా ఎంత దూరం ఉందంటే 502 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను ఒక షార్ట్ వీడియో చేసి చెప్తాను, లాంగ్ వీడియో అవసరం లేదు, టైం వేస్ట్. సో చూద్దాం గైస్. లాంగ్ లెంత్ అయిపోతుంది మళ్ళీ. ఒరే నా గురించి నేను చెప్పుకుంటున్నా, నిన్నెవరు అడగరు. ఇంకా ఇక్కడ నుంచి మనకి 200 కిలోమీటర్స్ ఉంది. ఇంకా డీజిల్ పట్టించింది, ఫుల్ ట్యాంక్ పట్టించాము. ఇక్కడ వచ్చినారు చూడండి, ఈ గెటప్ లేని ఎక్కడ వెళ్తున్నారు ఏంది అనుకుంటున్నారేమో, తమిళనాడులో చూసే ఉంటారు ఆల్రెడీ. సో హైదరాబాద్ టు నెల్లూరు అయితే వెళ్తున్నాం మేము. ఈ జర్నీ ఎలా ఉంటుందో ఏందో, మాకు కూడా ఫస్ట్ టైము, మీకు కూడా ఫస్ట్ టైము చూడడానికి. సో చూద్దాం ఎలా జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ లాంగ్ జర్నీ వెళ్ళాలనుకుంటే ఎలా ఉంటుంది కార్లో అనేది నేను చూపిస్తాం అనమాట. మాది వచ్చేసి వోల్క్స్వాగన్ వెంటో. ఇప్పుడు మేము డీజిల్ కూడా నిన్న నైట్ అయితే పట్టించాము ఫుల్. మీకు కావాలంటే ఇక్కడ క్లిప్ వేస్తాను చూడండి. అవన్నీ బాగా చూస్తూ ఉంటే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎలా వెళ్తున్నారో ఏంటా అని. ఇంట్రెస్టింగ్గా ఉంటుందో లేదో చూద్దాం, మన జర్నీ ఎలా ఉంటుందో, ఎన్ని అవర్స్ జర్నీ ఉంటుందో. సో చూద్దాం గైస్, ఎక్కడెక్కడ వెళ్తామో ఏమేమి చేస్తాం. మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మ్యాప్ అయితే పెట్టుకొని మాకైతే 11 hours 39 minutes అయితే చూపిస్తుంది. గాయ్స్ ఈ టైంలో కూడా చాలా కార్లు అయితే ఉన్నాయి ఈ రోడ్ మీద. మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే మేము మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము, మియాపూర్ మెట్రో నుంచి. సో మనకైతే అంత టైం చూపిస్తుంది. ఈ టైంకి వెళ్తామా, లేకపోతే లేట్కి వెళ్తామా, లేకపోతే ఫాస్ట్కి వెళ్తామా చూద్దాము. మేమైతే 3కి లేచాము, 3కి స్టార్ట్ అవుదామని చెప్పేసి. బట్ మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే 5 అయిపోయింది. తెలుస్తుంది కదా ఇది ఆడవ సంగతి, ఎప్పుడు చేసినా కూడా లేట్ చేస్తారు. ఓకే గైస్, ముందు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. బాయ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మేమైతే హైదరాబాద్ అయితే దాటొచ్చేసాము. ఇప్పుడు టీకి టిఫిన్కి అయితే ఆగాము. టీ 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 అని తల తినేస్తుంది గైస్ ఎక్కినప్పటి నుంచి. కానీ తొందరగా గైస్ మనకి జర్నీలో అయితే ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుందో చూద్దాము. అది కాటుకుంది. గ్లాస్లో ఎంతమంది ఆగుంటారు. గైస్ ఇప్పుడు మన కార్ కూడా మనం మార్నింగ్ కదిలాం కాబట్టి టెంపరేచర్ కూడా చాలా అంటే 17 ఉంది, అంత చల్లగా ఉంది ఇంజిన్ టెంపరేచరు. కారం కారంగా తగులుతుంది నీకు, ఏమో తెలీదు. కారం వేసేసారు దీంట్లో. గైస్ మనకి కార్లో లాంగ్ జర్నీ ఫీచర్ ఏంటంటే మనం 130, 140 వెళ్ళినా కూడా మనకి 20 మైలేజ్ అయితే వస్తుంది. ఏ కార్స్లో అంటే వోల్క్స్వాగన్ వెంటో, అలాగే స్కోడా ర్యాపిడ్ అవి ఉంటాయి కదా. సో వాటికి ఇవి కూడా డీజిల్ వెహికల్ మాత్రమే. మీకు పెట్రోల్ అంటే చాలా తక్కువ వస్తుంది, చాలా తక్కువ అంటే 15-16 అలాగ వస్తుంది హైవే మీద. సిటీలో అయితే 12-13 అలాగ వస్తుంది అది పెట్రోల్. మన డీజిల్ కాబట్టి సిటీలో 17 వస్తుంది, హైవే మీద 25 కూడా వస్తుంది గైస్. ఎందుకంటే మనం వెళ్ళేదాన్ని బట్టి అయితే ఉంటుంది. గాయస్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి టీ అయితే తాగిందంటే బాగాలేదంటే అది పడేసాము. సో టిఫిన్ కూడా తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ బాగుంటుందేమో అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం. వేరే దగ్గర అయితే ఆగుతాము టిఫిన్ తినడానికి. అదేంది అది మోడల్. టైం 6:30 అవుతుంది గైస్. ఇప్పుడు నా ఫేస్ చూపించలేను గైస్, నేను చిత్రమొక్కలు భయపడతారు. నిద్రమత్తులో ఉన్నాను నేను. ఆల్రెడీ చూసినారు నీ ఫేస్ అండ్ సో మేడం గారికి కొంచెం నా ఫేస్ కొంచెం ఏదో ఎఫెక్ట్ అయింది, అది ఏందో త్వరలో చెప్తాను, నేను ఇప్పుడే చెప్పాను. సో అందుకనే ఎవరు కాల్ తీస్తే గైస్ ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది చూడండి, పక్కన రీల్స్ తీసుకోవచ్చు గైస్. చూడండి అప్ప సన్ ఎలా వస్తూ, సన్ రైజ్ వస్తూ, పక్క చెట్లు, బాగుంది గైస్ లొకేషన్. రీల్స్ సూపర్గా వస్తాయి. ఇక్కడ చిన్న చిన్న పిచ్చుకలు కూడా ఉన్నాయి దారి మధ్యలో. చాలా బాగుంది గైస్ లొకేషన్ ఇక్కడ.
ఇలాంటి ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తూ ఉంటాం మేము మధ్య మధ్యలో. ఇలాంటివి వచ్చినప్పుడు ఆగి దిగి కొంచెం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకు. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు కూడా అంతేనా? బ్లాగ్ చాలా మంచిగా ఉంటుంది. అంటే ఎవరైనా జర్నీ చేయాలన్నా కూడా ఒకసారి అర్థం అవుతుంది మీకు. అంటే మాకు కూడా ఫస్ట్ టైమే కదా, ఫస్ట్ టైం జర్నీ ఎలా ఉంటుందా నా ఏంటి, లైఫ్ లో నేను ఇప్పటిదాకా గైస్ ట్రబుల్స్ ఏమైనా వస్తాయా, అది కూడా మనం ఓన్ వెహికల్ ఎప్పుడైతే వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము గైస్. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు కార్లో అయితే స్క్రీన్ అయినా ఉండాలి, లేదంటే గూగుల్ మ్యాప్స్ ఒకరైనా చూస్తూ ఉండాలి. ఫోన్లో అయితే ఛార్జింగ్ అస్సలు నిలవదు. మేము ఒకసారి అలాగే ట్రబుల్ అయ్యాము అది లేనప్పుడు. స్క్రీన్ ఎప్పుడో వేయించుకున్నాము, నార్మల్గా రివర్స్ కెమెరా అవన్నీ ఉంటాయని చెప్పేసి వేయించుకున్నాను. సో ఎప్పుడు కూడా మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకూడదు అంటే ఖచ్చితంగా స్క్రీన్ అయితే ఉండాలి. ఆండ్రాయిడ్ స్క్రీన్, మ్యాప్స్ ఉండాలి. మ్యాప్స్లో కూడా చూసి వెళ్ళండి, లేదంటే గొయ్యిలోనూ లోతులో పడిపోతారు. ఏం లేదు, అలా ఏం కాదు. వేరే వేరే చుట్టూ తిరుక్కొని కూడా వెళ్తారు, రాంగ్ రూట్ కూడా వెళ్ళిపోతారు. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా చూసుకొని 1-2 సార్లు పోతా ఉండాలి. చూద్దాం మనం ఎలా పోతావా, మనం రాంగ్ రూట్ పోతావా, గుంతలోకి పోతావా చూద్దాం గైస్. మేము మీకు చెప్తున్నాం మేము కావాలి నడిపేది ఎవరిడా. అమ్మో చూద్దాం గైస్. గాయస్ మన కారు మనం యూజ్ చేసేటప్పుడు కార్ ట్యాంక్ అయితే పట్టించాము డీజిల్. చూద్దాం ఇంకా ఎంత దూరం ఉందంటే 502 కిలోమీటర్స్ అయితే వస్తాయి. మా కార్ అయితే డీజిల్ బాగా ఇస్తుంది గైస్, కొంచెం మంచిగా ఉంటుంది. డీజిల్ స్కోడా ర్యాపిడ్ చాలా మైలేజ్ వస్తుంది గైస్ హైవే మీద. మనది ఎంత వస్తుందో చూద్దాం. విత్ ఏసీ. మనం ఇప్పుడు ఏసీ కూడా వేసుకోలేదు, ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి, ఎండ అంత లేదు కాబట్టి. ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకా లేట్ అయ్యింది. గాయస్ నేను తప్పు చెప్పాను గాయస్, మర్చిపోయినాను. నేను లేచింది 3 గంటలు కాదు, 4:30కి. సో 4:20కి అలా లేచాను గాయస్. నేను చూసారా 30 minutesలో రెడీ అయిపోయాను గాయస్. నేను మర్చిపోయినా, నేను ఇంకా నన్ను బ్లేమ్ చేస్తుంటే నేను కామ్గా ఉండిపోయాను, నాకు గుర్తులేదు. 30 minutes అంతా ఫాస్ట్ అసలు. గైస్ నన్ను 4కి అయితే లేపింది. 4కి లేపింగ్ నేను 10 minutesలో అయిపోయింది నాది. తను 5. నేను 4:20కి గైస్, 4:25కి అలా బ్రష్ చేస్తానికి స్టార్ట్ చేసిన. 1 hourలో మనం అయితే హైదరాబాద్ దాటేసాం గైస్. ఇప్పుడు మనకైతే 6:30 అవుతుంది గైస్ టైం వచ్చేసి. గైస్ ఇక గ్యాస్ ఓకే, గ్యాస్ ఇప్పుడు మనకైతే ఎన్ని నాకు కనిపించట్లే, 500 kilometers అయితే చూపిస్తుంది. 10-23 minutes చూపిస్తుంది. మినిట్స్ కాదు, 10 hours 23 minutes. నేను చెప్పింది కూడా అదే బ్రో. సో చూద్దాం ఎక్కడ దాకా పోతామా, ఇంకెంత ఎక్కడెక్కడ ఆగుతామా. టీ అయితే బాగాలేదు గైస్, ఘాటుగా ఉంది. నేను ఎప్పుడు తాగలేదు లైఫ్లో, పారేసేసిన బాలే. వేరే దగ్గర ట్రై చేద్దాం చాలు కానీ నువ్వు ఫోన్ పెట్టేసి పడుకో. ఇంకా నేను ఎప్పుడు పడుకున్నా అసలు. తలనొప్పి, టీ కావాలి అని చెప్పింది గైస్, పడుకోమని చెప్పారు. అది కాదు గైస్, నేను వీడియోస్లోకి ఎందుకు రావట్లేదంటే అది స్పెషల్గా ఒక షార్ట్ వీడియో చేసి చెప్తాను నేను. మీరు ఇంకేదో అనుకోబాకండి. సో ఏమీ లేదు, నా ఫేస్కి కొంచెం సైడ్ ఎఫెక్ట్ అయితే అయ్యింది. కొంచెం ఏమంటారు, కొంచెం నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. సో అందుకనే వీడియోస్ రావట్లేదు. బట్ ఈ వీడియోలోకి రావాలి కాబట్టి తప్పదు కాబట్టి. సో రావట్లేదు, నన్ను కూడా వీడియోస్ తీయట్లేదు. నేనేం తీయట్లే, మొన్న తీసుకున్నావు కదా నువ్వు. సో నేను వీడియోస్లోకి ఇంకా అయితే 1 monthలో అయితే వచ్చేస్తాను గైస్. మనం మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నాను. సో అదేంటో మీరు కూడా యూజ్ చేస్తుంటే ఒకవేళ అవన్నీ ఏంటి అని అసలు ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో చేసి చెప్తాను. లాంగ్ వీడియో అవసరం లేదు, టైం వేస్ట్. సో చూద్దాం మళ్ళీ. ఒరే నా గురించి నేను చెప్పుకుంటున్నా, నిన్నెవరు అడగరు. ఇక్కడ వానర్ ఎవరా, నన్ను అడుగుతారు. యూట్యూబ్ ఛానల్ వానర్. అవునా కాదా గైస్, కామెంట్ చేయండి. బాయ్. ఇన్స్టాగ్రామ్ కి యూట్యూబ్ కి కష్టపడేది నేను, ఓనర్ ఇవంట. అవును అంతే కదా మరి. పల్లె ఉంది గైస్, ఈ చెట్లలో సన్ రైజ్ చూసి ఎన్ని డేస్ అయిపోయిందో. అక్కడ పోయింది గైస్, చూపించలు అప్ప చూడండి గైస్. వా నిజంగా భలే ఉంది ఎర్రగా. ఇవేదో
ఏదో చిన్నప్పటి నుంచి సిటీలో ఉన్నప్పుడు పెట్టకూడదు. లేదు అసలు చూసి అసలు అలాగే ఎప్పుడు కనిపిస్తుంది? ఊర్లో కనిపిస్తుంది అలాగే? చెప్పు, నిజం చెప్పు, ప్రామిస్ గా చెప్పు, అలా ఊర్లో కనిపిస్తుందా? నేనైతే చూడలేదు మా ఊర్లో అయితే అలా కనిపించలేదు నాకు. నేను లేచేదే ఇప్పుడు 6:30కి లేవలే కాబట్టి అలా చూడు అసలు ఎలా ఉంది అక్కడ. వెళ్ళిన తర్వాత మనం బీచ్కి అయితే వెళ్తాం. గైస్ టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాము టిఫిన్ చేద్దామని చెప్పేసి. ఇడ్లీ తింటా, దోశ తింటావా? ఇడ్లీ. వేడి వేడికి పొగలు వస్తుంది గాయస్. ఇక్కడ అయితే ప్లేస్ చాలా బాగుంది. అటు కొండలు ఉన్నాయి, ఇటు వాటర్ ఉన్నాయి, మధ్యలో రోడ్ అయితే ఉంది. ఫారెస్ట్ అటు ఇది మొత్తం మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. గైస్ రోడ్ అయితే ఇప్పుడు ఈ రోడ్డుకి రాకముందు ఒక రోడ్డు, అది అస్సలు బాగాలేదు రోడ్డు. ఊళ్ళో ఉంటుంది కదా, దానికంటే ఘోరం ఉంది. గతుకులు 15 కిలోమీటర్స్ రావడానికి 1 అవర్ పైన పట్టి అంత ఘోరం ఉంది రోడ్డు ఒక దగ్గర. ఇక్కడైతే బాగానే ఉంది గైస్, కొండలు పక్క చెరువు లేకపోతే ఏదో తెలీదు. ఇప్పుడు దాకా అయితే పడుకొని ఉండింది. చూసినాను ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్లో. నిద్ర వస్తుంది. ఫోన్ పెట్టేసి పడిపోయి గ్యాస్. ఇదేదో బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము. కింద వచ్చేసి రివర్ అయితే ఉంది. ఏం రివర్ ఇది? ఈ రివర్ దాటితే ఆంధ్రప్రదేశ్ అంటే గైస్. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ. నాగార్జున అక్కడ చూడాలి కదా రోడ్డు. జూమ్ చేయి, మనం అక్కడికి వెళ్తాం గైస్. రోడ్ చూడండి అక్కడ ఎలా ఉందో. నేను శ్రీశైలం వచ్చినప్పుడు అయితే వచ్చింది. నువ్వు శ్రీశైలం పోతున్నావేంటి? గుంటూరు అంట, పిడుగు రాళ్ళ శ్రీశైలం అదే నాగార్జున సాగర్ అని రాస్తున్నాడు. అదే అనుకుంటా అయితే. అది కూడా ఇలా ఉంటుంది. ఘాట్ రోడ్ అయింది మొత్తం. ఘాట్ రోడ్ అంతా గతుకుల రోడ్డు. మరి ఎంత మంచిగా ఉంటే నేను నాకు చూస్తున్నా తడుచుకొని అంట రోడ్డు అంత ఘోరంగా ఉండేది. ఘాట్ రోడ్ అంటే గతుకల్ రోడ్ కాదు, కొండ మీద లాగా ఉంటుంది. ఏం సాంగ్ పెట్టుకున్నావు నువ్వు? ఆన్ చేయి. ఏం పాట పెట్టావా? ఏం పాట అది? నువ్వు పెట్టి నన్ను అడగ. ఏం పెట్టావా? అబద్ధాలు ఆడుకు. నువ్వు పెట్టుకుని పక్కన కొండలు చూడండి చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి గూడూరుకి వెళ్ళడానికి యాక్చువల్గా మేము మా ఊరికి వెళ్తున్నాం, నెల్లూరు కాదు. కాపీరైట్ వస్తుంది బ్రో. సాంగ్స్ ఆపు. వాకాడికి వెళ్తున్నాం అనమాట. అది ఎన్నిసార్లు చెప్తావా? వాకాడికి అని చెప్పలేదు, నెల్లూరుకి అని చెప్పాము. నెల్లూరు అన్న అక్కడ గూడూరుకి అయితే లొకేషన్ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి గూడూరు ఇంకా 274 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. అసలు మధ్యలో రోడ్లు ఎలా ఉన్నాయంటే అడవుల్లో నుంచి అటు ఇటు అసలు రోడ్లు వేస్తూ ఉన్నాడు ఇప్పుడు. ఎవరైనా పుట్ట కార్లు ఉంటే రావద్దు అసలు. ఎక్స్వీ ఉంటేనే రండి, లేదంటే అందరూ హైవే మీద రండి. మేము వచ్చేటప్పుడు హైవేలో వస్తాము, చూద్దాం గైస్. అయితే ఇప్పుడు కనిగిరి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఫలూడా బండి అంటే బాదం పాలు అయితే తాగుతున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి మనకి 200 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇప్పటి వరకు 340 కిలోమీటర్స్ ఏమో వచ్చాము గైస్. మేము ఇంకా ఎన్ని కిలోమీటర్స్? ఒక 150 కిలోమీటర్స్ అయితే ఉంది. 147 రోడ్ చూడండి అసలు, అది ఎవడో కానీ వేస్తాడు. దరిద్రంగా ఉంది చూడు, అంత గీతలు ఉన్నాయి. కార్ టైర్లు పోతాయి, ఈజీగా పోతాయి. మా అసలే కొంచెం బాగాలేదు, వీళ్ళ మీదే పోతున్నాం. ఇంకా స్లోగా పోతున్నాం మేము. జూమ్ చేయొద్దు, ఎందుకు జూమ్ చేస్తావు? ఆ రోడ్డు జూమ్ చేసిన చూపించడానికి. చూపిస్తా ఊరు కదా అంటే. ఏ రోడ్డు నేను జూమ్ చేసింది చూపించడానికి. రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది. చాలా స్లోగా పోతున్నాం, ఇంకా స్లోగా పోమని చెప్తున్నారు. 50
50లో పోతా ఉన్న కార్ మొత్తం షేక్ అయిపోతుంది. 50లో పోకూడదు, 30లో పోవాలి చెప్తే నేను కూర్చున్నాను వెనక్కి తెచ్చేయి. నేను కూర్చుంటా, నువ్వు దిగి. నన్ను నడుపుతా కారు, బెదరా నాకు తెలుసు. తెలుసు నీ మొహం. గైస్ సేఫ్గా హ్యాపీగా జర్నీ అయితే ఇక్కడ దాకా సాగింది మాది. సో ఇంకా హాఫ్ ఉండదు, 1.2 ఉంటుంది. 1.2 అంటే మా జర్నీలో మేము ఇంకా చేయాల్సింది. గ్యాస్ మేమైతే నిన్న డీజిల్ పట్టించింది, ఫుల్ ట్యాంక్ పట్టించాము. ఇక్కడ వచ్చిన వరకు చూడండి 2 పాయింట్స్ అయ్యాయి మాకు. చాలా డీజిల్ మంచిగా ఇస్తుంది గైస్ మీ కారు. 2నా 3నా అయ్యి 2 పాయింట్స్ అయినాయి. 2 పాయింట్స్ అయినాయి గైస్. ఇంటికి వెళ్ళే లోపు ఎన్ని పాయింట్స్ అవుతాయా, ఈ లోపు ఏమేమి ఉంటుందో జర్నీ చూద్దాం. మేమైతే ఇంకా ఫుడ్ తినలే, టైం వచ్చేసి 2 అవుతుంది, ఆకలి వేయలేదు. సో బాదం పాలు ఒకటి తాగాం మధ్యలో ఆగేసి. చూద్దాం గైస్, మళ్ళీ కలుద్దాం. ఇక్కడ ఉన్నాం మేము. మీరు ఇక్కడ నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. జడా దేవియా చూడలేదు నేను. మేము నిన్న అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేదు, సో ఛార్జింగ్ అయిపోయింది మా మొబైల్లో. సో ఈరోజు వచ్చేసి డే 2 అన్నమాట. మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కార్ అయితే ఫుల్ ట్యాంక్ ఎక్కించాము. సో ఇప్పుడైతే మాకు దగ్గర హాఫ్ ట్యాంక్ అయితే ఉంది. సో మైలేజ్ పరంగా అయితే చాలా బాగా వస్తుంది మాకు. జర్నీలో అయితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మేము వచ్చేసరికి నైట్ 9 అయిపోయింది. సో ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి ఇంకా నైట్ అయిపోయింది, వచ్చి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. సో అందుకనే డే 2లో అయితే వీడియో కంప్లీట్ చేయడానికి అయితే క్లిప్ అయితే తీస్తున్నాము. ఇప్పుడైతే మా ఊరు నుంచి ఇక్కడ గూడూరు సైదాపురం దాకా అయితే వచ్చినాము, మా వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే ప్లేస్ బాగుంటుంది అంటే అందుకని వచ్చాము చూడడానికి. సో అంతే గైస్, ఇంకా ఏమైనా వ్లాగ్స్ తీస్తే డైలీ కంటిన్యూ అవుతాయి ఈ వీడియోస్ అయితే. సో వెళ్ళేది కూడా జర్నీ వీడియో వెళ్ళేది కూడా తీస్తాము, మధ్యలో కూడా ఏమైనా ఎక్కడికైనా వెళ్తే అది కూడా తీస్తాం. ఓకే గైస్, అంతే, బాయ్.